అయితే ఉత్తమ జీవన పరిణామాలకు కూడా కలిగిందే కరీంనగర్ జిల్లా. అయితే కరీంనగర్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కువగా అక్కడ జీవన ప్రమాణం పెరగడంతో కూడా వలస ప్రాంతాలు వలస నుండి వచ్చే వాళ్ళు అక్కడ ఉంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉండడుతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. దాదాపుగా హైదరాబాద్ కరీంనగర్ వాలంగర్ ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అక్కడ ఎక్కువ కూడా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని కూడా అక్కడ బాధితులు చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కరీంనగర్ స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించిన ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా కరీంనగర్ను ట్రాఫిక్ సమస్య మరింతగా వేధిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే కరీంనగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై నిత్యం వేలాదిగా కూడా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. హైదరాబాద్ నుండి కరీంనగర్ నుండి వరంగల్ ప్రధాన రహదారి అవడంతో ఎన్టీఆర్ జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ పోలీసుల సమన్వయం లేకపోవడంతో ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడే మన అమ్మ న్యూస్ కెమెరా బృందాన్ని చూసిన ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తుండడం విజువల్స్లో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కరీంనగర్లో నిత్యం ఏదైతే వేలాదిగా ఈ వాహనాలు ఈ మార్గాన ప్రయాణిస్తూ ఉంటాయి. ఇందుకు సంబంధించి ఒక ఫ్లైఓవర్లు ప్రతిపాదన కూడా వినిపిస్తుంది. అంటే ఈ ట్రాఫిక్లో అంబులెన్స్లు అత్యవసర సర్వీసులు ఏదైతే హైదరాబాదుకి వెళ్ళాల్సిన అంబులెన్స్లు ఇలాంటి ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఆ పరిస్థితి ఏంటి, ఆ పేషెంట్ పరిస్థితి ఏంటంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే అంటే కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ స్తంభించిపోవడము, అసలే ఎండాకాలం ఈ ఎండలో నిమిషాల తరబడి నిలబడడం ఏంటి అంటూ కూడా నగరవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటి వినియోగాన్ని మాత్రం ఇప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం అమలు పరచట్లేదు. దీనివల్ల కూడా ట్రాఫిక్ మరింతగా కూడా సమస్య తీవ్రతరం అవుతుందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై రోజు వేలాదిగా కూడా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో భాగంగా ఈ ఎన్టీఆర్ జంక్షన్ వద్ద మాత్రం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండడం పట్ల నగరవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.